హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ డే ఇన్ డెహ్రాడూన్ వ్లాగ్ అనమాట. సో మీరు ఎందుకు మేము డెహ్రాడూన్ వచ్చాము ఇవన్నీ మీకు తెలియాలంటే కానీ ఇంతకు ముందు వీడియోస్ చేసినాను. అవన్నీ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు మేము డెహ్రాడూన్ వచ్చామనేది. సో ఇంకా లాస్ట్ డే కాబట్టి నాకు హాస్టల్కి సంబంధించిన కొన్ని థింగ్స్ అన్నీ కొనుక్కోవడానికి అయితే బయటకు వచ్చేసినాం అనమాట. ఇంకా దగ్గరలోనే ఇది టెంపుల్, ఫేమస్ టెంపుల్ అంటే ఇంక ఇక్కడ దర్శనం చేసుకోనికైతే వచ్చినాం అనమాట. ఇది తప్కేశ్వర్ శివ మందిర్ అనమాట. సో చాలా బాగుంది టెంపుల్ అయితే కానీ, చాలా పీస్ఫుల్గా. అండ్ ఇంకా అక్కడ నది పారుతూ చాలా బాగుంది. డెహ్రాడూన్ నిజంగా చాలా మంచి పీస్ఫుల్ ప్లేస్ అనమాట. అంటే ఎక్కడ చూసినా కూడా నదులు పోతూ ఉంటాయి, ఎక్కడ చూసినా ఫారెస్ట్ ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది చూడనీకైతే. కానీ దేవభూమి అంటారు నిజంగా ఉత్తరాఖండ్ని అయితే. కానీ ఎక్కువ ఇక్కడ అన్ని శివ టెంపుల్స్ ఇవి మాత్రమే ఎక్కువ ఉన్నాయన్నట్టు. సో ఇంకా దర్శనం అంతా చేసేసుకున్న తర్వాత మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగా కట్టినారు అని అనేది. ఆ నది మధ్యలో గుడి కట్టడం అనేది చాలా చాలా మంచి విషయం అన్నట్టు. అంటే చూడండి, అంత కొండలకి అటు సైడ్ ఇటు సైడ్ అదంతా కొండ. ఆ కొండ దగ్గరికి అటు కొన్ని గుడులు, ఇటు కొన్ని గుడులు, మధ్యలో నది. చాలా బాగుందన్నమాట చూడనీకైతే. కానీ సో ఎవరైనా కానీ వెళ్తే కానీ తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్ అని అన్నట్టు, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ చిన్నపిల్లలు మీరు చూడొచ్చు ఎంత బాగా దిగి అంత ఈత కొడుతున్నారో. ఇంకా మా నాన్న నదులు చూస్తే చాలు ఇంకా వెళ్ళిపోతారు అట్లా. నిజంగా బాగుందన్నమాట ప్లేస్ అయితే కానీ. ఇప్పుడు మాదంతా పోతుండేది, అంతా భూమి పోతుండేది. చెప్తావా ఏమన్నా? ಇದು ಡೆಹ್ರಾಡೂನ್ನ ತಾರಕೇಶ್ವರ ದೇವಸ್ಥಾನದ ಮುಂಭಾಗಲಿದ್ದೇವೆ. ಇದು ಒಂದು ಗುಪ್ತಗಾಮಿನಿ. ಇದು ಕೂಡ ಯಮುನಾ ನದಿಗೆ ಹೋಗ್ತಕ್ಕಂಥದ್ದು. ಈ ನೋಡಿ, ಇದು ಡೆಹ್ರಾಡೂನ್ ಚಿತ್ರ ಏನು ಅಂದರೆ ಯಮುನಾ ಮತ್ತು ಗಂಗಾ ನದಿಯ ಬ್ರಿಡ್ಜ್ ಪಾಯಿಂಟಲ್ಲಿದೆ.
ಆ ಯಮುನಾ ನದಿಯ ಬಲಕ್ಕೆ ಡೆಹ್ರಾಡೂನ್ ಇದೆ, ಗಂಗಾ ನದಿಯ ಎಡಕ್ಕೆ ಡೆಹ್ರಾಡೂನ್ ಇದೆ. ಹೀಗಾಗಿ ಮಧ್ಯೆ ಇದೆ ನೋಡಿ, ಈ ನೀರೆಲ್ಲ ಕೂಡ ಯಮುನಾ ನದಿಗೆ ಹೋಗ್ತದೆ. ಹಾಗಾಗಿ ಇದು ಡೆಹ್ರಾಡೂನ್ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಬಹಳ ದೊಡ್ಡ ನಗರ, ಉತ್ತರಾಖಂಡನ ರಾಜಧಾನಿ, ತುಂಬ ಸುಸಂಸ್ಕೃತದ್ದು, ದೇವಿ ಭೂಮಿ ಇದು. ಡೆಹ್ರಾಡೂನ್ ಅನ್ನೋದು ದೇವಭೂಮಿ. ಎಲ್ಲ ಕೂಡ ನೋಡಿ, ಮಾತಾ ವೈಷ್ಣೋದೇವಿ ಯೋಗ ಮಂದಿರ ಒಂದು ಟ್ರಸ್ಟ್ ಕೂಡ ಇದೆ, ತಾಪಕೇಶ್ವರ್ ಅಂತ. ಇದು ನೋಡಿ, ಇದೆಲ್ಲ ಕ್ವಾಡ್ ಕ್ರಿಸ್ಟಲ್ಲು. ಈ ಹಿಮಾಲಯದ ಈ ನದಿಗಳೆಲ್ಲ ಕೂಡ ಹಿಮಾಲಯ ಬೆಟ್ಟಗಳಲ್ಲಿ ನೋಡಿ ಈ ಥರ ಕ್ವಾಡ್ ಕ್ರಿಸ್ಟಲ್ಸ್ ಇರ್ತವೆ. ಇದೆಲ್ಲ ಶಿವಾಲಿಕ್ ಅಂತಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ಶಿವನ ದೇವ ಮಂದಿರ ನಮ್ಮ ಹಿಮಾಲಯ ಪರ್ವತಗಳು. ನಿನ್ನೆ ಸ್ವಲ್ಪ ಮಳೆ ಆಗಿದ್ದರಿಂದ ನೋಡಿ ಇನ್ನೂ ಇದಾಗಿದೆ. ಮಳೆ ಇನ್ನೂ ಮೊದಲನೇದಾಗಿ ಜುಲೈ ತಿಂಗಳಲ್ಲಿ ಬಂದಿದೆ, ಮಳೆ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಕೂಡ. ಇಲ್ಲಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತದೆ. ನಿನ್ನೆ ಕೂಡ ಯಮುನೋತ್ರಿ ಎಲ್ಲಿ ಬಹು ಹೆಚ್ಚು ಮಳೆ ಆಗಿದೆ. ಯಮುನೋತ್ರಿಯಲ್ಲಿ ನಿನ್ನೆ ಕೂಡ ಎಲ್ಲ ಲ್ಯಾಂಡ್ ಸ್ಲೈಡ್ ಆಗಿದೆ. ಈಗ ಇಲ್ಲಿಂದ ಮಳೆ ಕಾಲ ಪ್ರಾರಂಭ ಆಗ್ತದೆ. ಯಮುನೋತ್ರಿ ಮತ್ತು ಗಂಗೋತ್ರಿ ತುಂಬಿ ಹರಿಯತಕ್ಕಂಥ ಸೂಚನೆಗಳಿದ್ದಾವೆ. ನಮಸ್ಕಾರ ಸ್ನೇಹಿತರೆ. मिट्टी वाला रखा यार. రండి ఇంకా అట్లా టెంపుల్ చూసేసుకొని నాకు కావాల్సిన సామాన్లన్నీ తీసేసుకొని కాలేజ్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా హాస్టల్కి కావాల్సినవి ఏముంటాయి, బకెట్లు ఇవన్నీ తీసేసుకునేసి ఇంకా వెళ్ళిపోయినాం. ఇంకా నెక్స్ట్ డేకి వచ్చేసి ఇంకా డెహ్రాడూన్ ఇది లాస్ట్ డే అనమాట. సో ఇంకా హాస్టల్లో పెట్టేసి ఇంకా ఢిల్లీకి అయితే రిటర్న్ అయిపోయినాము. సో ఇంకా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి ఢిల్లీలో మేము ఏమేమి చూసినామో ఆ ప్లేసెస్ అవన్నిటి గురించి నేను చెప్తాను అనమాట. సో ఇదనమాట IGNFAలో గ్రౌండ్. ఇది గాయస్ ఈ యొక్క బ్లాగ్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.